మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమ్మకాన్ని వలగా వేసి ఒక హోటల్ యజమానిని మోసం చేసిన ఘటన సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. అసలు లంకె బిందెలు ఉన్నాయంటూ ఏకంగా ఒక హోటల్ యజమానిని 20 లక్షలకు పైగా బురిడి కొట్టించిన యువకులు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. గత వారం రోజులుగా అయితే పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు. అసలు ఈ మొత్తం ఘటనలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. బంగారపు నిక్షేపాలు ఉన్నాయి, లంకె బిందెలు ఉన్నాయి. కానీ వాటికి తీయడానికి ఖర్చు అవుతుంది అని నమ్మేవాళ్ళకి మనం ఒక హోటల్ యజమానిని నమ్మించిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. ఇది మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయాన్ని తెలుసుకున్న సుమన్ టీవీ విషయాన్ని అయితే ముందరగా బ్రేక్ చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేటలోని శాంతినగర్ సమీపంలో ఎస్వికే గ్రాండ్ హోటల్ వద్ద ఉన్నాం. మనం చూపిస్తున్న ఈ హోటల్ యజమాని వెంకన్న, ఇతను చాలా రోజులుగా దుబాయ్లో ఉంటూ కొన్ని వ్యాపారాలు చేస్తూ తిరిగి వచ్చి తన స్వదేశానికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇతను పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఉన్నాయి. సో ఇతని డబ్బులపై కన్నేసిన ఒక ముఠ ఏదైతే ఆ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసిన ఒక గణేష్ అనే యువకుడు దాని ఎదురుగానే ప్రస్తుతం మనం చూపిస్తున్న ఈ శాంతినగర్ సమీపంలోని ఒక వడ్డెర కాలనీ ఉంది. ఈ వడ్డెర కాలనీలోనే నివాసం ఉంటున్నారు. సో ఇతనిపై ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఇతని వద్ద ఎలాగైనా నమ్మించి దీన్ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో తమ వద్ద ఒక బంగారం నిక్షేపాలు ఉన్నాయి, దాదాపు వాటిని తీయడానికి ఖర్చు అవుతుంది, వాటిని ఖచ్చితంగా చూపిస్తామని కొన్ని వీడియోలు కూడా చూపించారు. సో ఇది నమ్మిన ఈ బిల్డింగ్ యజమాని కుమారి వెంకన్న అనే బిల్డింగ్ యజమాని అయితే ఆ యువకులకు మొత్తం 50 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. సో అడ్వాన్స్గా 20 లక్షలు ఇచ్చాడు. ఆ 20 లక్షలను కూడా మొత్తం 5 సభ్యులు ఈ ముఠాకు గణేష్తో పాటు అతని మిత్ర బృందం కూడా ఉంది. సో ఈ 20 లక్షల రూపాయలను కూడా మనం చూపించబోయే ఆ హోటల్లోనే ఇచ్చారు. సో గత ఈ బంగారం తీసుకొస్తామని చెప్పి కిలోల కొద్దీ టన్నుల కొద్దీ బంగారం ఉంది. ఆ బంగారం నిక్షేపాలను తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఎంతకు వాళ్ళు తనకు రెస్పాండ్ కావట్లేదు. దీంతో తను మోసపోయానని గమనించిన వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకు దాని ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అని మాత్రం తెలియదు. సో కానీ ఈ నిందితులను మాత్రం దాదాపు గణేష్ పరారీలో ఉండగా అతని మిత్ర బృందాన్ని గత వారం రోజుల క్రితమే అదుపులో తీసుకున్నారు. వాళ్ళని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. సో గణేష్ను కూడా మరో 3 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. సో పోలీసులు తమదైన శైలిలో మొత్తం కూడా విచారించగా దాదాపు తాము తప్పు చేశామని ఒప్పుకున్న నిందితులైతే దాదాపు 15 లక్షల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ మిగతా 3 లక్షల రూపాయలు కూడా తాము ఇవ్వలేమని చెప్పిన పక్షంలో ఆ 3 లక్షల రూపాయలను కూడా మేము గుర్తులేని మధ్యవర్తులను నమ్మి వాళ్ళని నమ్మి మోసపోయామని కూడా ఎవరైతే ఈ గణేష్ బృందం ఉందో వ్యాపారిని హోటల్ యజమానిని మోసం చేసిన గణేష్ బృందం తేల్చి చెప్పింది. సో పోలీసులు అయితే మొత్తానికి ఇప్పటికి 15 లక్షలు రికవరీ చేశారు. కానీ ఎక్కడా కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కడకుండా పోలీసులు ఇటు జాగ్రత్త పడడంతో ఈ విషయంపైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఈ వ్యాపారి ఎవరు, వ్యాపారి 20 లక్షలు ఇవ్వడం నేరం కాదా అంటూ కూడా కొన్ని సందేహ ప్రశ్నలు అయితే సమాజం నుంచి వెలువెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ యువకులు గనక 50 లక్షల బేరం కూర్చొని బంగారం నిక్షేపాలు ఇస్తామని చెప్తే వ్యాపారి ఎలా నమ్మాడు, సో అది కూడా వ్యాపారి నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా నేరం కాదా అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో గణేష్ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, మా గణేష్తో పాటు అతని మిత్రులను దాదాపు వారం రోజుల నుంచి పోలీసులు టార్చర్ చేస్తున్నారు, మేము డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. సో ఇప్పటికైనా సరే పోలీసులు వాళ్ళని కోర్టులోనైనా ప్రవేశపెట్టాలి జడ్జి ముందు, లేకపోతే దానికి సంబంధించిన వివరాలు కూడా మాకు పూర్తి స్థాయిలో తెలపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఈ వడ్డెర కాలనీలో మొత్తం కూడా దాదాపు 5 మంది యువకులు, 5 మంది కూడా ఈగదే కాలనీకి చెందిన వారు కావడంతో మొత్తం వాళ్ళ బంధుగణం కూడా మొత్తం గుసగుసలాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ విషయం మాత్రం ఇప్పటివరకు కూడా ఎక్కడా పక్కకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది, వెంకన్న పరుగు పోతుందని పోలీసులు ఈ విషయాన్ని దాస్తున్నారా, లేకపోతే వెంకన్నపై కూడా గణేష్ వాళ్ళపై చర్యలు తీసుకుంటే వెంకన్నపై కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ విషయంలో వెంకన్న పోలీసులపై పెద్ద ఎత్తున తనకున్న పలుకుబడితో ఆర్థిక అంగబలంతో పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ విషయంపై పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం క్లారిటీ ఇస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి సమాజానికి అసలు జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విషయాలు వెల్లడించే ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది.